ఎలాగైనా వాకింగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇంకా చాలా రోజులు 4-5 months అయిపోయి ఉంటుంది. మెంతులు రాత్రి మా తపస్సు నానబెడుతుంది అన్నమాట. చూడండి మెంతులు. అత్తగారి ఇంట్లో ఉన్నట్టు మా అమ్మగారి ఇంట్లో వచ్చినట్టు పంపిస్తాను. అసలు ఫోన్ చేయదు, అడగదు, మాట్లాడదు. కరెక్ట్ ఆ టైంకి నాకు మెసేజ్ వస్తుంది, మీ షిప్మెంట్ స్టార్ట్ అయింది. వాలేకుమ్ ఎడిటర్ గారు, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. రామ్ రాము మా ఎడిటర్ గారిది, అది మీ టైం కరెక్ట్, మీ ఇద్దరు సెలబ్రేట్ చేసుకోండి. మా ఎడిటర్ గారిది కాబట్టి వచ్చాం మేము. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను వాక్ స్టార్ట్ చేశాను. అయితే కిందికి వాకింగ్కి వచ్చాను. మేబీ ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా రోజులు 4-5 months అయిపోయి ఉంటుంది. ఎలాగైనా వాకింగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇంకా ఎందుకంటే అస్సలు కేర్ చేసుకోవట్లేదు నేను. సో అందుకే వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ వీ హ్యావ్ టు పుష్ అవర్ సెల్ఫ్ అనుకొని, లేదు కొంచెం బద్దకిచ్చాను లేసి రేపు ఎప్పుడే అలాగే అనుకుంటున్నాను. ఎట్లాగైనా వెళ్ళాలి ఈరోజు అట్టి పరిస్థితులని బయలుదేరాను. బయలుదేరే ముందు యాజ్ యూజువల్ మా వారు లేసి టీ బ్రేక్ఫాస్ట్ అన్నారు. సో టీ పెట్టించాను ఆయనకి. అండ్ బ్రేక్ఫాస్ట్ నేను వచ్చి చేస్తాను, 1 గంట ఉండని అని చెప్పి వచ్చేసాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఎంతవరకు చేస్తాను, ఎన్ని కిలోమీటర్స్ చేస్తాను తెలియదు. లెట్స్ సీ. .22 kilometers నడిచాను. ఎక్కువ నడవలేకపోయాను ఈరోజు. ఓన్లీ 3.22 kilometers నడిచాను. సో ఫస్ట్ డే కదా, ఆఫ్టర్ లాంగ్ టైం కొంచెం స్టార్ట్ చేద్దాం. ఒకేసారి స్టార్ట్ చేసి మళ్ళీ నా కాలు గుంజుతాయి, మళ్ళీ వేరే పనులు చేసుకోవాలి కదా, అందుకని అనమాట. సో కొంచెంగా స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను. కాసేపు మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేసి ఐ విల్ గో అప్. ఓకే. ఇట్స్ ఆల్ డన్. ఇప్పుడు వెళ్తున్నాను పైకి. సో యూసుఫ్ లేసెస్ ఉంటాడు, ఫోన్ అయితే చేయలేదు. లేస్తే ఫోన్ చేసేవాడు, లేదంటే తబస్సుం లేసి వాడిని ఫ్రెష్ అప్ చేయిస్తూ ఉంటుంది. ఫీలింగ్ సో లైట్, సో నైస్. ఎవరైతే వాకింగ్కి వెళ్ళట్లేదో, ఎవరైతే ఎక్సర్సైజ్ చేయట్లేదో, అట్లీస్ట్ చిన్నగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ నేను వంట చేస్తూ కూడా చేసేస్తూ ఉంటా డైలీ. సో అది ప్రాబ్లం లేదు నాకు. బట్ వాకింగ్ అనేది కంపల్సరీ. అట్లీస్ట్ బేసిక్ వాక్ అయినా ఉండాలి. హోల్ డే నేను ఇప్పుడు డైరెక్ట్గా వాక్ చేస్తే 3.22 kilometers అన్నాను కదా. డైలీ నేను మామూలుగా ఇంట్లో 7 to 8 kilometers అవుతుంది నాకు. కానీ ఇంట్లో మనం వాక్ చేసే వాక్కి ఈ వాక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని ఈ వాక్ అంటే బ్రిస్క్ వాక్ కానీ అట్లీస్ట్ ఒక 10 minutes మీకోసం మీరు ఒక 10 minutes తీసుకొని కంపల్సరీగా చేయండి. లేదంటే యోగానో, ఎక్సర్సైజో, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏదో ఒకటి అట్లీస్ట్ మీకోసం 10-15 minutes కేటాయించి చేయండి. ఆ రోజు అంతా చాలా లైట్గా, హెల్తీగా,
హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను పైకి వచ్చేసాను. ఇవేమో మెంతులు, రాత్రి మా తపస్సు నానబెడుతుంది అనమాట. చూడండి మెంతులు ఇట్లాంటి టీ కప్లో వేసి పెట్టేస్తుంది. అండ్ జీలకర్ర వాటర్ ఆల్రెడీ స్టవ్ మీద పెట్టా, చూపిస్తా. సో ఇప్పుడు నేను రాగానే ఫస్ట్ ఒకరోజు మెంతులు నానబెడుతుంది, ఒకరోజు చియా సీడ్స్, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడుతుంది అనమాట. అండ్ మునగాకు పౌడర్ మీ అందరికి తెలుసు, బ్రేక్ఫాస్ట్ టైంలోనో లంచ్లోనో డిన్నర్లో ఫుల్ డేలో ఏదో ఒక పూట నేను డెఫినెట్గా ఒక 2 స్పూన్స్ తీసుకుంటాను. సో ఇవి రెగ్యులర్గా నేను తీసుకుంటూ ఉంటాను. ఇంకా చాలా చేయాలి కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తున్నా. సో మెంతులు, ఒకరోజు జీలకర్ర నీళ్ళు, లేకపోతే ఓన్లీ నార్మల్ లైమ్ వాటర్, హనీ వాటర్, ఏదో ఒక రోజులో అలా తీసుకుంటూ ఉంటానన్నమాట. ఎప్పుడైనా మర్చిపోతాము, దట్స్ ఓకే. ఇలా నానబెట్టేస్తుంది అనమాట తపస్సు. లేచి ఫ్రెష్ అప్ కూడా అయిపోయింది. యూసఫ్ పడుకుంటున్నాడు, చూపిస్తా. మా వారు పులిహోర దోశ చట్నీ రెడీ చేసి పెట్టేశారు నేను వచ్చేసరికి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్పాలంట. మా రాగి దోశలు అన్ని పిండి కూడా బయట పెట్టేశారు. మీ అందరికి ఒక స్పూన్ టేస్ట్ కోసం, నేను ఒక స్పూన్. గుడ్ మార్నింగ్ తబస్సుమ్. బాగుంది, చాలా బాగుంది. నేను ఆయనకి వెళ్ళి చెప్పాలి బాగుంది. One hour later. And this is my plate, breakfast plate. మీ అందరికి ఒక ముద్ద, నాకు ఒక ముద్ద. సో గైస్, ఇది కుకుంబర్. ఇప్పుడు ఈ కుకుంబర్లో ఈ గ్రైండర్లో కట్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే జ్యూస్ తీసి వడకడతాను. వడకట్టి ఇది బ్యూటీ టిప్ అనమాట, చెప్తా ఉంటాను. అయితే గ్రైండర్లో మీది డైరెక్ట్గా ఇలా కట్ చేసి వేసుకునేటప్పుడు ముందు గ్రైండర్ కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మనం గ్రైండర్లో చట్నీలు, మసాలాలు అన్నీ నూరుతూ ఉంటాం కదా, సో కారంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ముందు కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేయండి, ఎందుకంటే దీంట్లో వచ్చే వాటర్ వస్తుంది. కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి వడకట్టుకోండి. ఓకే, చూడండి ఇలా జ్యూస్ వచ్చేసింది. ఇది ఇప్పుడు కాటన్ పెట్టుకొని మనం స్క్రబ్ చేసుకోవచ్చు. ఈ కాటన్ దీంట్లో ముంచండి. మన అండర్ ఐస్, ఫేస్ మొత్తం పెట్టచ్చు. మీ దగ్గర టైం ఉంటే ఇలా తీసి మీరు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది. టైం ఉన్నప్పుడల్లా ఇలా స్క్రబ్ చేసుకోండి ఫేస్ అంతా, ఒక 10 minutes. ఇదేంటంటే న్యాచురల్ క్లీనింగ్ ఇదండి. ఫేస్లో డస్ట్ పార్టికల్స్ కానీ ట్యాన్ కానీ అన్నీ పోతుంది అనమాట. అయితే మొన్న నేను ఒక షార్ట్ పెట్టాను ఇడ్లీ ఎలా చేయాలని. అది మర్చిపోయి ఏంటంటే ఇలా యూట్యూబ్ ఫార్మెట్లో షూట్ చేశాను, షార్ట్ ఫార్మెట్లో షూట్ చేయలేదన్నమాట. సో అది మళ్ళీ షార్ట్ ఫార్మెట్లో కన్వర్ట్ చేయడానికి చాలా జూమ్ చేసి వేయాల్సి వచ్చింది ఆ షార్ట్. సో జూమ్ చేసినప్పుడు ఏంటంటే న్యాచురల్గా కొంచెం ఫేస్ దగ్గర నుంచి రాగానే కొంచెం డార్క్ సర్కిల్స్ అవన్నీ. మా యూసుఫ్ చూడండి అక్కడ. హలో యూసుఫ్, గుడ్ మార్నింగ్. సో రెడీ అయిపోయాడు వాడు. సో డార్క్ సర్కిల్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చాలా నిజంగా టు బీ ఫ్రాంక్, ఈ ఆఫ్టర్ రంజాన్ నాకు డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువ వచ్చేసాయి. ఎందుకంటే నేను మధ్యలో అసలు కేరే తీసుకోలేదు, బిజీగా ఉన్నాను. తర్వాత రంజాన్లో అయితే అసలు వీలు పడలేదు. రంజాన్లో నిద్ర, ఫుడ్ అన్నీ మారిపోతాయి కదా. సో దాంట్లో కొంచెం ఇదైంది. అండ్ టోటల్గా అసలు ప్రాపర్ నిద్ర లేక ఇలా అయిందనమాట. లేకపోతే నేను ఎప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటాను.
ఈ 2-3 months నుంచి అలా చేశాను కాబట్టి ఐమ్ బ్యాక్ టు మై రొటీన్ అని చెప్పాను, అందుకే మార్నింగ్. సో ఇది ఒక చిట్కా అండి. ఎవరికైతే అండర్ ఐ బ్లాక్ ఉంటే రెగ్యులర్గా మీరు పడుకునేటప్పుడు లేకపోతే టైం ఉన్నప్పుడు ఊరికి అలా టీవీ చూస్తున్నప్పుడు కూర్చొని ఊరికి 10 నిమిషాలు అలా స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ అంటే రుద్దకండి, బికాజ్ డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా డ్రై అయిపోతుంది. సో నార్మల్ జస్ట్ ఇట్లా కొంచెం అలా 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 అనుకుంటూ ఉండండి. ఫేస్ అంతా, వీలైతే నెక్ కూడా మొత్తం. చాలామంది ఇక్కడ బ్లాక్ ఉంది ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు, వాళ్ళ కోసం. లేకపోతే మనకి ఈ పార్ట్లో కానీ అండర్ ఐ కానీ బ్లాక్ ఉంటుంది కదా, సో ఇవన్నీ పోతాయి రెగ్యులర్గా యూస్ చేస్తే. ఇది ఒక చిట్కా. సో వీలైతే ట్రై చేయండి. అయితే నేను ఇంత రిలాక్స్గా కూర్చోడానికి కారణం ఏంటంటే, ఏం పనులు చేయకుండా బ్రేక్ఫాస్ట్ మీరు చూసారు కదా, మా వారు చేసేసాం, మేము తినేసాం, అయిపోయింది. అండ్ తబస్సుమ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, యూసుఫ్ రెడీ అయిపోయాడు, నేను రెడీ అవ్వాలి. ఈరోజు మన ఎడిటర్ ఓకే ఏదో తెచ్చుకొని బెడ్ వేసుకున్నాడు ఇక్కడ. ఓకే, యు గోయింగ్ టు జంప్ ఆన్ దిస్. ఓహో, అది పూల్ అంట, దాంట్లో దూకుతున్నాడు. అక్కడ నుంచి లాగి తెచ్చి ఇక్కడ వేసుకున్నాడు. చూడండి, ఇట్లా అల్లరి చేస్తూ ఉంటారు వీళ్ళు, స్కూల్స్ లేదని. ఈరోజు మన ఎడిటర్ గారు బర్త్డే అనమాట, అర్బాజ్ బర్త్డే అండి ఈరోజు. సో రేష్మ నన్ను అక్కడికి లంచ్కి రమ్మని చెప్పింది, అందరినీ రమ్మంది. కానీ అందరూ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. మా వారా అని అన్నారు, అన్వర్ అని అన్నాడు. సో తబస్సుమ్ నేను ప్రిన్స్ వెళ్తున్నాం. నాకు వంట పని లేదు కాబట్టి చాలా రిలాక్స్గా కూర్చొని రెడీ అవుతున్నా. లంచ్ కాబట్టి మేము ఒక 11:30-12కి అట్లా బయలుదేరుతాము. అక్కడ ఏంటి అని చూడాలి ఇంకా. సో ఈ కాసేపు ఒక 10 minutes ముందు స్క్రబ్ చేసుకుని దెన్ ఐల్ హ్యావ్ మై షవర్. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. చూడండి మై స్కిన్ చూడండి, కళ్ళ కింద చూడండి. నాకు నార్మల్గా హ్యావ్ అ నైస్ స్కిన్, అది కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. సో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఉంటే మనకి బాగుంటుంది, వీల్ ఫీల్ గుడ్ అనమాట. సో ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోతాం. అయితే ఇది సైలాస్ కిచెన్ నుంచి వచ్చిందండి. షీ సో స్వీట్. అంటే ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి గత 3-4 years నుంచి, నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఐ థింక్ 3-4 years నుంచి ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి నేను అత్తగారి ఇంట్లో ఉన్నట్టు మా అమ్మగారి ఇంట్లో వచ్చినట్టు పంపిస్తాను. అసలు ఫోన్ చేయదు, అడగదు, మాట్లాడదు. కరెక్ట్ ఆ టైంకి నాకు మెసేజ్ వస్తుంది, మీకు షిప్మెంట్ స్టార్ట్ అయింది సైలాస్ కిచెన్ నుంచి అనేసి. ఎంత అంటే ఐ ఫీల్ సో హ్యాపీ. నిజంగా గాడ్ బ్లెస్ యూ. వాళ్ళు ఎప్పుడు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను రెగ్యులర్గా మా ఇంట్లో యూజ్ చేసేది వాళ్ళ కారం పొడి అండ్ గరం మసాలా మస్ట్ రికమెండెడ్ అండి. వాళ్ళ మసాలాలు కూడా నేను యూజ్ చేశాను, కానీ మస్ట్ రికమెండెడ్ ఇవి. ఈసారి వాళ్ళు ఇంకా ఏవేవో లాంచ్ చేసినట్టున్నారు, చాలా పంపించారు. ఆవకాయ పచ్చడి, చికెన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, కూర కారం, టమాటో పిక్కల్ చిల్లీ పౌడర్ ఫర్ ఆవకాయ పచ్చడి, మ్యాంగో పిక్కల్ చిల్లీ పౌడర్, మ్యాంగో పిక్కల్ కోసం చిల్లీ పౌడర్ సపరేట్, గరం మసాలా. ఇవన్నీ తను ఎంతో ప్రేమగా నా కోసం పంపిస్తుంది. ఏమి ఎక్స్పెక్ట్ చేయదు, నేను మాట్లాడాలి, నేను వీడియో చేయాలి, పెట్టాలి, అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. సో స్వీట్ ఆఫ్ దెమ్. అంటే ఇప్పుడు ఆవకాయ సీజన్, అందరు పచ్చళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు స్పెషల్గా అంటే ఆవకాయ పచ్చడి కోసం చేసే కారం పొడి మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. మీరు అది ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయాలంటే మీరు అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోండి. చూడండి, మస్టర్డ్ పౌడర్, మన ఏమంటారు ఆవాల పౌడరు, మెంతుల పౌడరు అండ్ కారం పొడి స్పెషల్గా ఈ ఆవకాయ టైంలోనే దొరుకుతుంది, తర్వాత దొరకదు. అండ్ ఆవకాయ కారం మాత్రం ఓహో, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగోండి చిల్లీ పౌడర్. వాళ్ళ ప్యాకింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈసారి వాళ్ళు కొత్తగా ప్యాక్ చేసి ఈ పచ్చడి, ఆవకాయ పచ్చడి ఇవన్నీ పంపించారు బాటిల్స్లో. ఇవన్నీ నేను ట్రై చేయాలి, ఇంకా ట్రై చేయలేదు. గరం మసాలా మా ఇంట్లో ఈ పౌడర్ యూజ్ చేస్తున్నాము. ఎప్పుడూ నేను గరం మసాలా ఇంట్లోనే పౌడర్ చేసుకుంటాను, కానీ ఇది యూజ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ ఆర్డర్ పెట్టుకుంటున్నాను. అంటే అంత బాగుంది వాళ్ళ గరం మసాలా పౌడర్. నేను ఎప్పుడైనా కిచెన్లో ఉన్నప్పుడు నేను చాలాసార్లు చూపించాను. ఇంకా ఇది పసుపు, ఇంకా అలా అనమాట అన్నీ పంపించింది. చూడండి ప్యాకెట్స్ అన్నీ. ఓ, గ్రౌండ్ రాక్ సాల్ట్ కూడా ఉంది. ఫస్ట్ టైం ఈ సాల్ట్ నేను ఇప్పుడే చూస్తున్నాను. సూపర్. సో ఇవన్నీ నేను ట్రై చేయాలి, ఇంకా ట్రై చేయలేదు. కానీ నేను ఇక బయలుదేరే ముందు రాగానే మీకు చూపించేసేయాలి ఫస్ట్ అనేసి. సో థ్యాంక్ యూ శైలజ, థ్యాంక్ యూ సో మచ్.
నిజంగా హార్ట్ఫుల్గా వీళ్ళకి నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎదగాలి, ఇంకా ఎదగాలి. అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి నాకు వచ్చినట్టు ఇలా పంపిస్తూ ఉండాలి. ఐ లవ్ యూ గైస్, లవ్ యూ. ఫైనల్గా మేము బయలుదేరిపోయాము. అండ్ హియర్ ఇస్ ఫ్రాలిక్ తబస్సుమ్. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. హౌ ఆర్ యూ డూయింగ్? అల్హమ్దులిల్లాహ్. సో వాట్ స్పెషల్? ఎడిటర్ గారి బర్త్డే, అర్బాజ్ బర్త్డే స్పెషల్. అర్బాజ్ బర్త్డే స్పెషల్. వెళ్తున్నామండి, ఇప్పుడే బయలుదేరాము. సో వెళ్ళిన తర్వాత రేష్మ ఏం చేసిందో చూద్దాం. అస్సలాము అలైకుం ఎడిటర్ గారు, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. పుట్టినరోజు నువ్వు ఇంకా ఎదిగి లైఫ్లో మంచి స్టేజ్కి వెళ్ళి మా వ్లాగ్స్ ఫాస్ట్గా ఎడిట్ చేసి ఇంకా బాగా చేసి ఇవ్వాలని, ఎట్లా కవర్ అయిపోతుంది ఫేస్, ఫాస్ట్గా చేసి ఇవ్వాలని, నీ లైఫ్లో నువ్వు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్షాల్లా. ఆమీన్. అస్సలాము అలైకుం అబ్బాస్. ఎలా ఉన్నావు అబ్బాస్? నువ్వు ఇట్లా సన్నగా అయిపోతే మేము ఏమైపోవాలరా అందరం. అస్సలాము అలైకుం రేష్మా. మదర్హుడ్ ముబారక్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని గంటలకు పుట్టాడు? 10:45 పుట్టాడా పొద్దునే? ఓ మా తబస్సుం లాగే అయితే. అమాన్ కూడా అదే టైం కదా, ఆల్మోస్ట్ 10:45. కాదు కొంచెం లేట్ అనుకుంటా కదా, కాదా? 11:45 10:45 మధ్యాహ్నం పుట్టవాడు. ఓకే. సో రాగానే మా యూసుఫ్ పొద్దున్న నుంచి తినలేదు కదా, అందుకే వాడికి చపాతీ ఎగ్గి వేసి ఇచ్చింది. అని యూసుఫ్ కొంచెం కోపంలో ఉన్నాడు, వాళ్ళ అమ్మ తిట్టారని అల్లరి చేసి. వజ్జియా తీసుకొచ్చింది ఇది ఇంట్లో చేసి, సంథింగ్ హెల్దీ స్నాక్ అంట. ఇది ఏంటి అని నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా. మీరు టేస్ట్ చేసిన తర్వాత చెప్తుందంట, ఇప్పుడే చెప్పింది. అవును, నేను టేస్ట్ చేయాలా? గెస్ట్ చేయాలి. గెస్ట్ చేయాలా? నాకైతే ఇది ఖజూర్ లా కనిపిస్తుంది, పైన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. కోకోనట్, మిల్క్ మేడ్, ఖజూర్ అని తెలుస్తుంది నాకు. ఇప్పుడు ఈ డిష్ పేరు ఇదంతా వజ్జాన్ని అడిగి తెలుసుకోవాలి. ఇది మా వారికి అందరికి ఇక్కడ నుంచి మేము టిఫిన్ పంపిస్తున్నాం. అండ్ రేష్మ ఫ్రెష్ అప్ అయిపోయింది, మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడెప్పుడు తినాలి అనేసి. సో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అండి ఏం చేస్తున్నావు అప్పటి నుంచి? ఏం కాదు, ఏదో ఎగ్జామ్ ఏదో రాస్తున్నావు కదా, డ్యూలింగో ఏంటది? డ్యూలింగో ఎగ్జామ్. ఎంత వచ్చాయి స్కోర్? 125. అస్సలాము అలైకుం. స్వీట్ చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వేడ్ బై మమ్మ. తెలుగు అర్థమవుతుందా? కొంచెం అర్థమైంది. కొంచెం అర్థమైందా? ఎలా చేస్తున్నాడు మా వాడు? బాగానే చేస్తున్నాడా? చెప్పు, బాగా చేస్తున్నాడా? నువ్వు వ్లాగ్ సీన్ది, నువ్వు వ్లాగ్ సీన్ది కొంచెం అర్థమైంది. బోలెంది లేదు. నేను మీ బ్లాగ్స్ చూసి కొంచెం నేర్చుకుంటున్నాను, చెప్పడానికి మాత్రం రావట్లేదు అని చెప్తుంది. సరే, చాలా బాగా మాట్లాడుతున్నావు. అవును, ఆ మాత్రం మాట్లాడు. ఎబిలిటీ ఆఫ్ తెలుగు. मेरे तेलुगु टीचर अगर कहीं देख रहे माफ कर. अच्छा, ये कैसा कर रहा? बहुत अच्छा माशाल्लाह. According to his age, he's doing amazing job. Trust me, he's being an inter student and scoring that high is incredible. That's amazing. Thank you for your support. Always. మా ఐషాబాజీ వజియా ఏదో డ్రింక్ చేస్తున్నారు. సోడా స్పిల్ అయింది ఇక్కడ. ఎస్, హాయ్ ఫ్రెండ్స్. ఇంకా మేము బాగా తిని కుమ్మి వెళ్ళి పడుకుండిపోయాను నేను కాసేపు. ఇప్పుడే లేసాను. మళ్ళీ వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు కేక్ కట్ చేయడానికి. లేకగాని ఇంకా అందరు కూర్చున్నారు కదా అనేసి టీ తాగి అందరము ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాము. సో దట్ అమ్మాన్ మళ్ళీ ఏదో ఎగ్జామ్ రాయాలంట, ఆన్లైన్ ఎగ్జామ్స్. వాడు డ్యూలింగో
సో అమాన్ డ్యూలింగ్ ఎగ్జామ్ రాయాలంట, అందుకనేసి సో ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాము. లెట్స్ సీ ద కేక్ కటింగ్. Happy birthday to you. Happy birthday dear Albas. Happy birthday to you. बेटा मुबारक. Happy birthday once again. మొత్తానికి బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. నా కేక్స్ మొహాలకి పూసుకోవడాలు అవన్నీ చేస్తే పరమ చిరాకు. ఐ హేట్ నాకు ఆ కేక్లు ఇట్లా పూసుకోవడాలు అవన్నీ అసలు నచ్చదు. పడుకున్నాయి తండ్రి, కెమెరా ఆఫ్ చేసిన తంతున్నాయి. ఏం చేస్తున్నారు సనా గారు? ఎడిటింగ్ క్లాసెస్. సూపర్. వద్య నేర్పిస్తుందా? వద్య నేర్పిస్తుంది. ఫోన్ లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఏదో యాప్ లో అంటే నేర్చుకుంటున్నా. సూపర్. క్యారీ ఆన్. అడ్వాన్స్ వన్స్ అగైన్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. గరం మసాలా సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడిదక్కడ అయిపోయింది. మా ముచ్చట్లు, మా చాయ్, మా డిన్నర్ అన్నీ అయిపోయాయి. సో ఇంకా మాట్లాడుతూ కూర్చున్నాం కాబట్టి వ్లాగ్ చేయడం కుదరలేదు అప్పటి నుంచి. సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం ఇంటికి. ఇంత లేట్ అయింది. అబ్బాస్తో కూరగాయలు కూడా తెప్పించుకున్నాను నేను. అబ్బాస్ వచ్చేసాడు, ఇంకా మేము బయలుదేరుతున్నాం అనమాట ఇంటికి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్హుడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని హోస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ రేష్మ. చాలా రోజుల తర్వాత మేము చాలా సేపు మాట్లాడుకున్నాము, రిలాక్స్ చేసాము, తిన్నాము, మంచిగా అనిపించింది. అల్హమ్దులిల్లా. అండ్ ఎస్, ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను, ఎందుకంటే దారిలో యూసుఫ్ ఎలాగో పడుకుంటాడు. మళ్ళీ ఆగండి ఇంకా 4 రోజుల తర్వాత మా పెళ్లి యానివర్సరీ. అప్పుడు కూడా నేను ఇన్వైట్ చేసేస్తాను. రాము మా ఎడిటర్ గారిది, అది మీ టైం కరెక్ట్, మీ ఇద్దరు సెలబ్రేట్ చేసుకోండి. మా ఎడిటర్ గారిది కాబట్టి వచ్చాం మేము. అదండి విషయం. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఐ హోప్ నా హోల్ డే, నా జర్నీ అంతా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.